ఏ విధంగా నడిపించబోతున్నారో నా తండ్రి వినుటకు మేము సిద్ధంగా ఉన్నాము కనుక నీ ఆత్మతో ఈ యొక్క వాక్య పరిచర్యను మీరు నడిపించండి, జరిగించండి. మీ నామముకు మీరే కీర్తి, ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోండి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతోనే ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను మీ దాసుని ద్వారా మీరే నడిపించమని మిమ్మల్ని ముక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి తల్లి, అందరు కూర్చోండి. రైట్. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, మీ అందరికీ నూతన సంవత్సరంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో ప్రభు పక్షంగా అందరికీ వందనాలు, అందరికీ ఆశీర్వాదాలు తెలుపుతూ కొద్ది నిమిషాలు ప్రభు వారు మనకి ఏమి నేర్పించాలనుకున్నారో, నేను నేర్చుకున్న మాటలు నా నోటిలోంచి ఆయన పలికించును గాక. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మనల్ని నడిపించినందుకు దేవుడు, మనము కొంత క్యూరియాసిటీతో ఉంటాం, అంటే ఏదో ఒక ఆసక్తితో ఈ సంవత్సరంలో దేవుడు మనకేం చేయబోతున్నాడు. వాగ్దానాలు అందరు తెచ్చుకున్నారా? వెరీ గుడ్. ఇంట్లో పెట్టొచ్చారా? ఇంట్లో పెట్టొచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో పెట్టొచ్చేటావు, నాకు తెలుసు, గ్యారంటీ. అది చూసావా, దేవుడు నాకు చూపిస్తాడు. ఇంట్లో పెట్టొచ్చిన మొఖాలు ఏంటో వాళ్ళు వెలిగిపోతుంటారు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో మనం క్యూరియాసిటీతో ఉంటామంటే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరముల కంటే నూతనంగా ఏం చేయబోతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉంటుందా లేదా? లేదన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా మామయ్య కూడా బాగా స్టడీ అయిపోయాడు ఈ విషయాల్లో. అంతకుముందు హల్లెలూయా అనేవాడు. కనుక నూతన సంవత్సరంలో మనము ప్రవేశించడం అంటే, జాగ్రత్తగా వినండి, క్యాలెండర్ మారడం కాదు, మన క్యారెక్టర్ మారాలంట. ప్రభు వారు ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే, సంవత్సరము మారిందని పాత క్యాలెండర్ తీసేసి కొత్త క్యాలెండర్ పెట్టడం కాదురా, క్యాలెండర్ మార్చడం కాదురా నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీ క్యారెక్టర్ మారాలి నూతన సంవత్సరంలో అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏ విధంగా కోరుకుంటున్నాడంటే, ఈ నూతన సంవత్సరంలో నేను చేయాల్సింది గ్యారంటీ చేస్తా, ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు, మరువని దేవుడు. కనుక త్రుటిలోనే మాట తప్పిపోతాం, అంతలోనే ఆనందం, అంతలోనే దుఃఖం. ద్విపాత్రాభినయం చేసేవాడు ఈ మానవుడు కదమ్మా, అంతే కదా. కుడిమిస్తే పండగ, ఒక్కరవా ఏదన్నా లేదంటే ఇక నోటికి వచ్చిన మాటలు తిట్టడమే, అసూయ, అసంతృప్తి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు ఏమని నిర్ణయాలు మీరు తీసుకోవాలి, మనం తీసుకోవాలి అని ఆశిస్తున్నారంటే, నంబర్ 1, ఈరోజు మేము ఈ నిర్ణయాలు తీసుకుంటాం ప్రభువా, ఎందుకంటే ఇంతకాలము జీవిస్తూనే జీవము లేని శవాల్లాగా బతికాము. దేంట్లో? మామూలుగా మనిషిగా కాదు, ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారిగా మేము బ్రతికాం దేవా. మీరు చెప్పబోయే ఈ విలువైన మాటలను మేము జాగ్రత్తగా వింటాం నాయన. ఆ నిర్ణయాలు మేము తీసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి, నంబర్ 1 మొదటిది అంట, ప్రతిరోజు దేవునికి ఒక సమయాన్ని కేటాయిస్తాము అని నిర్ణయం తీసుకోవాలా. నిజంగా చెప్పండి, కొన్ని ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి, గుచ్చుకుంటుంటాయి. మీకు ఎందుకు గుచ్చుకోవాలా? అది దేవుడు అడిగే ప్రశ్నకు జవాబు మీ దగ్గర లేదు కాబట్టి, ప్రతి దినము 24 గంటల్లో ప్రత్యేకించి దేవునికి కొంత సమయాన్ని నేను కేటాయిస్తానని ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలా అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే, అలా తీసుకునే వాళ్ళు లేరంట. వాళ్ళని ఏమనాలయ్యా?
దేవుని మేళ్లు పొందుకుంటావా? కాపుదలను పొందుకుంటావా? ఆయన ఇచ్చే అభివృద్ధిని పొందుకుంటావా? ఆరోగ్యాన్ని ఆనందిస్తావా? ఆయనకి మాత్రం 24 గంటల్లో ఒక ప్రత్యేకించి ఒక అరగంట, ఒక గంట సమయం ఇవ్వలేవా? దాని గురించే ఈరోజు నిర్ణయం తీసుకోమని దేవుడు అంటున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, సమయము పోనివ్వక సద్వినియోగము. కొట్ట చప్పట్లు గట్టిగా. సమయం పోనియద్దయ్యా. ఎందుకు సమయం పోనిస్తున్నారు? 24 గంటల్లో దేవుని కోసం ఒక ప్రత్యేకంగా నువ్వు ఉదయాన్నే 5 గంటలకు లేస్తావో 9 గంటలకు లేస్తావు. 9 గంటలు లేస్తే బ్రష్ చేసుకొని 10 గంటల నుంచి 11 గంటల దాకా 1 అవర్ ఇదే దేవుని సమయం అని ఈరోజు నిర్ణయించుకో. నీకు ఇష్టం వచ్చింది. సాయంత్రమైన పర్ల, మధ్యాహ్నమైన పర్ల, ఈవెన్ రాత్రి కాలమైనా పర్వాలా. కానీ ఉదయాన్నే లేచి అంతా అనుభవించి లాస్ట్లో రాత్రి ఇస్తావా దేవుడికి సమయం? అయినా పర్వాలా. ఈరోజు ఏం నిర్ణయం తీసుకోమంటున్నాడు? మనల్ని దేవునికి ప్రత్యేకంగా ఒక సమయాన్ని మనల్ని కేటాయించాలంట. చూడండి తల్లి, 365 రోజులు కదా దేనికి? సంవత్సరానికి. 66 కూడా వస్తుంది లీప్ సంవత్సరం. లీపు సంవత్సరంతో కూడా కలిపి 24 గంటల్లో దేవునికి ప్రత్యేకమైన సమయాన్ని నేను కేటాయిస్తాను. నాకు ఇంతవరకు ఆ బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్టు బతికే నేను. బురదలో పంది బతుకుతుంది, నేను బతుకుతున్నాను. దానికైనా కాస్త విరామం దొరికి బయటకు వచ్చి కాస్త చెట్టు కింద కూర్చుంటుంది. నేను ఎల్లకాలం ఆ పాపంలోనే ఉంటున్నా. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు. చూడండి యవ్వన బిడ్డలారా, అరే ఏనంటారు మీరు? ఇంకా అక్కడ ఉండాల్సిన బ్యాచ్ ఏది? ఆ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అయ్యా పెద్దలు, వాళ్ళని మాత్రం బయటకు అటు ఇటు తిరనే బాకండి. ప్రసాద్ గారు మీకే చెప్తున్నా, వాళ్ళు తిరిగితే బెత్తం తీసుకుని కొట్టు, ఏం పర్వాలేదు. వాక్యం వినకుండా పాటలు పాడేటప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఆ తర్వాత వెళ్ళిపోతే అది కాదు ముఖ్యం, ఇది ముఖ్యం, దేవుని వాక్యం కదా. చూడండి అమ్మా, యవ్వనస్తులంట సోషల్ మీడియాలో ఒక సర్వేలు, ప్రపంచం మొత్తం సర్వే చేస్తే యవ్వన బిడ్డలు సోషల్ మీడియా మీద ప్రతిరోజు 4 గంటల సమయాన్ని గడుపుతున్నారంట. అది చాలా మినిమం. ఇక్కడ ఉన్నారు బడుద్దాయిలు. నా ఇంటికి వచ్చిన 4 వస్తే ఆ సోఫాలో ఒకడు, చైర్ మీద ఒకడు, నా ప్రక్కనే ఒకడు, ఎదురుగొకడు, ఒక్కడొక మొక్క మాట్లాడు. ఇవిడి పాటుకాడు మళ్ళా మూతులు, అదే మంచి మూతి ఇచ్చాడు దేవుడు. ఆ మూతులు పెట్టి కుక్క మూతులు పెట్టి పిచ్చోళ్ళలాగా వాడికి వాడే నవ్వుకుంటుంటాడు. పక్కనోడితో కాదు. ఈ సోషల్ మీడియాల మీద 4 గంటల సమయాన్ని యవ్వన బిడ్డలు, చదువుకునే వాళ్ళు, స్టూడెంట్స్ వ్యర్థపరుస్తున్నారట. అందుకనే సమయము పోనివ్వక ప్రైజులరా సద్వినియోగం చేసుకోండి. మూర్ఖుల వలె ఆ యొక్క బుద్ధిహీనతతో మీరు ఆ సమయాన్ని పోగొట్టుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ బాగానే ఉంటది మీకు, ఇక్కడ బాగానే ఉద్యోగం వస్తుంది. ఆ గేటు దాటితే ఫస్ట్ తీసే సెల్ ఫోనే. అవునంటారా కాదంటారా? అలా బానిసలైపోయారు సెల్ ఫోన్కి. వాడికి తెలుసు. ఒకప్పుడు రేడియోలు పెట్టాడు బానిసత్వానికి. మా చిన్నతనంలో రేడియో పాటలు వస్తున్నాయంటే ఏంటది? రాగమాలిక అనేదో వచ్చేది, సినిమా పాటలు. దానికోసం కాసుకోని ఉండేవాళ్ళు రేడియోలు. అప్పుడు టేప్ రికార్డర్ కూడా అది సాల్టర్ లేదని టేప్ రికార్డర్లు పెట్టాడు. అబ్బో, ఎక్కడ లేని సినిమా పాటలన్నీ టేప్ రికార్డర్లో టేప్ చేయించుకొని తీసుకొచ్చి అది వినేవాళ్ళం. ఆ తర్వాత గ్రామ్ ఫోన్ ఇవి వచ్చినాయి. సారీ, గ్రామ్ ఫోన్ ముందు వచ్చింది. ఇంత ప్లేట్ ఉండేది. అది దొరకం అని తిరుగుతా ఉంటే అదేదో నన్ను చూచువాడా అనే పాట వస్తుంది. మధ్యలో అది ఎక్కడ నొక్కుపడింది అనుకో, నన్ను 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 నన్ను, ఎందుకంటే ఆ మూలు ముందుకు పాదు, ముళ్ళు నన్ను 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 మన దట్టా అనుకో, చూచువాడా 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 అది పోయింది. నన్ను అడుగు బాగా తెలుసు, ఎందుకంటే ఆ కాలం పిల్ల కదా, నిజాలు చెప్పుకోవాలి కొన్ని. అది పోయి టేప్ రికార్డర్ వచ్చింది.
అది ఇట్లా అందో నన్ను నన్ను అందో, అది పోతే ఒకేసారి కట్ అయిపోద్ది. ఆ తర్వాత వచ్చినాయినా సీడీలు వచ్చినాయి, సీడీలు పోయాయి, మెమరీ కార్డ్స్ వచ్చినాయి. అరే ఇప్పుడు ఏంటి, వీళ్ళని నాశనం చేయాలంటే ఏంటి, వాడికి తృప్తి లేదు. తర్వాత టీవీ తీసుకొచ్చి పెట్టాడు కొంపలో, అది కూడా వాడికి తృప్తి లేదు. సెల్ ఫోన్తో కొట్టాడు, ప్రపంచం మొత్తం పడింది వాడి ఉచ్చులో, ప్రపంచం మొత్తం పడిపోయింది సాతానుడు ఉచ్చులో. ఇప్పుడు వాడు తిరుగుతున్నాడు యేసయ్య ముందు. యేసయ్యని దుఃఖపరిచేవారుగా మనం ఉన్నాము. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా నీ కోసం నేను ప్రాణాన్ని పెట్టానే, నా కోసం కొంత సమయాన్ని 24 అవర్స్లో నీ ఇష్టం వచ్చినట్టు బతకరా, నువ్వు ఇష్టం వచ్చినట్టు పడుకోరా, నాకంటూ ఒక అరగంట సమయాన్ని ఇచ్చి, ఒక ప్రత్యేకించిన సమయంలో నాకు ప్రార్థన చెయ్యి, నా వాక్యాన్ని చదువు. కుటుంబ ప్రార్థన అంటే ఉదయం లేవగానే ప్రార్థన, నీకు వీలైనప్పుడు మధ్యాహ్నం లోపల వాక్య ధ్యానం, చివరిగా రాత్రి పడుకోబోయే ముందు ఏం చేయాలంట, కుటుంబ ప్రార్థన. అసలు కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఒక్కటన్నా ఉన్నాయా మన ఇంట్లో? సారీ, ఎస్, మన ఇల్లేగా ఇది. మన సంఘంలో ఏం చేస్తున్నారు? ఇదే వస్తున్నారు. నాయన వస్తాడు, ఆడు బెడ్రూమ్లో పోయి ఇదే రీల్స్ కొడుకుంటాడు, సోఫాలో కూర్చుంటాడు. ఏముంటది, ఎవరు ఈ వయ్యారి వగలమారి ఉంటది ఏకైక కూతురు, ఇది వరండాలోకి పోయి చూస్తుంటది. వీళ్ళతో నాకెందుకులే అని ఆ ఇంటి ఇల్లాలు సీరియల్ అనే పెట్టుకుంటది, లేకపోతే ఏదో ఒకటి ఆమె కూడా రీల్స్ చూస్తుంటది. ఇలా తయారైపోయింది. కాబట్టి కుటుంబ ఆరాధన మీరు చేసుకోవాల్సిన సమయంలో ఇదిగో పెట్టాడుగా గ్రస్తమైనది, దానికి బాధ్యత. మన అంశం ఏంటమ్మా, మనము ఈ నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు. నంబర్ 1, ఆయనకి సమయాన్ని కేటాయించండి. రెండోది కుటుంబానికి సమయం కేటాయిస్తాను, నా కుటుంబానికి, నా భార్యకు, నా బిడ్డలకు నేను సమయాన్ని కేటాయిస్తానని ఒక నిర్ణయం తీసుకుంటారా? దేవునికి ఒక సమయాన్ని కేటాయించే, ఇప్పుడు నేను చెప్పడము వెళ్ళిపోవడం కాదు, మీరు ఎవరైనా ఆ నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నారా? ఓమో నేను చెప్పాను అనుకో, మళ్ళీ చేయాలి నేను అని చూసారా ఎంత స్టబర్న్గా గుడ్లు మిటకరించుకొని చూస్తున్నారని. కానీ నేను సమయం ఇస్తానండి నా దేవుడికి. ఉదయాన్నే లేచినప్పుడు గుడ్ ఇస్తాన్నావు, కానీ నువ్వు అవసరంలా. ఎవరో సంగతి నేను అడిగేది, నిర్మలమ్మ పొద్దున్నే లేచి ఆ జ్యోతి స్వరూపకి క్యారియర్ కట్టడం, వీడిని ప్రబుద్ధుడికి వాడికి టిఫిన్ చేయడం, ఇదేనా పని? దేవుడికి సమయం ఇవ్వవా? వాళ్ళిద్దరికి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు బొచ్చడు టైం కదా, ఏమన్నా చేస్తున్నావమ్మా? నువ్వు చేస్తున్నావా? మరి నేను చేస్తున్నానన్నప్పుడు చెప్పచ్చు కదా. నేను ఈ రోజు నుంచి అంటుంటే గమ్మున చూస్తున్నావేంటి? కొంచెం వాల్యూమ్ పెంచయ్యా, అరవాల్సి వస్తుంది. కుటుంబానికి మనము సమయాన్ని కేటాయించడం అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక కుటుంబంలో నలుగురుంటే నలుగురు 4 సెలవులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆ కుటుంబ యజమాని కూడా ఎలాగంటే, నా బాధ్యత బోల్డ్ సంపాదిస్తా, వీళ్ళ మొహాన్ని కొడతా, వీడు చదువుకుంటే చదువుకుంటారు, లేకపోతే అంత దూకుంటారు. ఆడపిల్లలైతే, మొగుడైతే రిక్షా దూకుతాడు, లేకపోతే గంజాయి తాగుతాడు. అట్లయిపోయారు. బాధ్యత. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డల్ని పిలిచి, నానా ఏం చెప్పారా ఈరోజు నీకు స్కూల్లో, ఈవెన్ కాలేజీకి పోయినా కూడా నీకు ఈరోజు టీచింగ్ ఏంటి, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు ఫాలో అంటూ ఉందా ఫాదర్స్ అనేవాళ్ళు? మదర్స్ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు బిజీ అయిపోయి, అంటే వాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు కదా. ఒకప్పుడు అమ్మ, లేకపోతే ఆలి అంటే భార్య, అంటే మీకు వంటిల్లే పరిమితం. అది తప్పని నేనంటల్లా, ఇది కూడా తప్పని నేనంటల్లా, ఉద్యోగం చేయడం. కానీ బాధ్యతలు మర్చిపోతే ఎట్లా?
పట్టించుకుంటున్నారా మీ పిల్లల గురించి? వాళ్ళు ఏమైపోతున్నారు? ఏం రీల్స్ వస్తున్నారు? వాళ్ళకి ఈ వయసులో సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ కొనడం అవసరమా? మరి ఎక్కడో పోయారో తెలియదు కదండి. కొని పచ్చ బట్టలు, ఎర్ర బట్టలు. వా, ఏం నవ్వేరే తల్లులరా. ముందు మీ ఇద్దరికి ఆండ్రాయిడ్ రోడ్లు కాల్కి తొక్కేయాలి. దానికి తోడు వాట్సప్, ఇన్స్టాగ్రాము, నీ మొహం బుక్కు, ఫేస్బుక్ అంటే అదేగా. ఇవన్నిటిని జరగొట్టేది యూట్యూబ్. ఏంటమ్మా మీరు అసలు క్రైస్తవ్యం అనేది ఒక నీతి మార్గం. ఈ మార్గంలోకి వచ్చావు, ఈ మార్గంలో నడవద్దు నువ్వు. దేవుడు చెప్పినట్టు ఇప్పుడు అన్యజనులు చూసుకోమ్మా. అన్యజనులు మన హైందవ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు. వాళ్ళ మతాలు కూడా చెప్పేది ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన మాట వినండిరా అంటున్నారు. వాళ్ళు కూడా చెడ్డ పనులు చేయొద్దురా అంటున్నారు, పాపపు పనులు చేయొద్దురా అంటున్నారు. వాళ్ళు కూడా అంతే. మరి వాళ్ళే ఆ విధంగా బోధలు చేస్తూ వాళ్ళు అదే విధంగా గుడికి పోతారు. మగవాళ్ళు కూడా చెవుల పువ్వు, మీరేమో ఇక్కడ పెట్టుకుంటే మా మగవాళ్ళకేమో చెవుల పువ్వు పెడతారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ గుడికి వెళ్తే షర్ట్ ఉండదు, వాళ్ళకి షర్ట్ ఉండదు, ఉండే పంచో పట్టు పంచో ఏదో కట్టుకొని వెళ్తారు. అంత క్రమంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. కుటుంబంతో కలిసి వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, వారానికి ఒక గుడికి వెళ్తారు. ఒక దేవత ఉన్నారు వాళ్ళకి. నాకు ఎక్కువగా తెలిసింది ఆ గురువారమే, సాయిబాబా. ఇంక మిగతా వారాలు ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. మనకు ఉన్నది ఒకటే దేవుడు, యేసుబాబా. ఆ యేసుబాబా దగ్గరికి రారుగా. వీలైతే మీరు సాయిబాబా దగ్గరికి వెళ్తారు. మీరు సైతాన్ మొహాలారా. ఆడవాళ్ళన్నా పర్వాలేదు, కొవ్వెక్కారు మీకు మగవాళ్ళకి. వీడు బండి మీద పోతుంటే దేవుడు కాపాడాలి, ఇన్ని లారీ కింద పోకుండా. గుడికి రాదు, దేవుడు చెప్పే బోధ అనుగులో లేచి వెళ్ళిపోయారు. చూసారా? దేంతో కొట్టాలి? దేవుడు మాట్లాడుతున్నాడు, కుటుంబానికి సమయం కేటాయించాలి. అమ్మా, రైతు బజార్కి వెళ్తే, రైతు బజార్కి వెళ్ళే వాళ్ళు ఎల్లుండి ఎవరైనా చేతులు చూపిస్తారు నాకు. మా తల్లులారే, మీకు ఇది కూడా లేదా? దానికి కూడా మమ్మల్ని వాడుకోవడమే నిర్దాక్షిణ్యంగా. రైతు బజార్కి వెళ్ళి మీరు, నా తల్లులారా, టమాటాలు ఉంటాయి అక్కడ. అబ్బాయి ఓ 2 కిలోలు టమాటాలు అంటే వాడు తక్కడలో ఇట్లా దోసి పోస్తే ఒప్పుకుంటావు నువ్వు? ఒప్పుకుంటావమ్మా నువ్వు సున్నితమ్మా? ఆ టమాటాలు తీసి ఇడిదిప్పి ఆ టమాటాకి కళ్ళు తిరిగి పడిపోవాలి. అది అన్నిసార్లు చెప్తారు. ఎందుకని? బాగుందా లేదా? అమ్మా, టమాటా అంత పరీక్షించి నన్నుడా ఇంటికి తెస్తావు. పాపం బాగుంటుందో లేదో మా బావకి వండి పెడతావు, మీరు తింటారు. ఒక్క టమాటా మనం తిన్నాక అది మన కడుపులో ఒక 10 సంవత్సరాలు ఉంటుందా? ఈ రోజు వేసిన టమాటా రేపటికి మాయం కదా. అటువంటి ఒక్క రోజులో అంతమైపోయి ఏదో తిన్నప్పుడు కాస్త దాంట్లోంచి మంచి శక్తో ఏదో విటమిన్స్ అందే ఆ టమాటాని నువ్వు ఇంత పరిశీలనగా చూస్తున్నావే. చూడటం తలలు తెచ్చుకోవడం కాదు, ఆ టమాటాకి అంత విరివిచ్చి సెలెక్ట్ చేస్తున్నావే. మనం పోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి అక్కడ మనల్ని పవిత్రపరిచే పరలోకం గురించి మనకి ఎంత చింత ఉండాలి, ఎంతగా నువ్వు ఆలోచించాలి నీ పరలోకాన్ని. అది మనకొద్దు, మనకు టమాటాలే కావాలా. అబ్బాయి, దోసకాయ చోదుంటే మళ్ళీ రిటర్న్ మాకు తెలియదమ్మా, లోపల చోదులు మేము దోసామా అంటాడు ఆడు. అదేం కర్మ, మా ఇంట్లో పాపం ఆంటీ ఎప్పుడు దోసకాయలు తెప్పించినమ్మా, ఒక్కటి మిగులుద్ది. 4 తెప్పిస్తే 3 చోదు, ఒకటేమో స్వీట్.
అలాగనుకుంటే బీరకాయలు కూడా ఈ మధ్య చేదు. వాటి కోసమే, శారీరక శక్తినిచ్చే దానికోసమే అంతగా పరిశీలన చేసి శ్రద్ధ చూపించి సెలెక్ట్ చేసుకుంటున్నావే. పరలోకానికి తీసుకెళ్లే ఈ భక్తి మార్గంలో నువ్వు ఎలా ఉండాలి తల్లి? ఇంకెంత భక్తిగా ఉండాలి? మొదటిది, దేవునికి మనం ఒక సమయము కేటాయించాలి. రెండవది, నీ కుటుంబానికి సమయం కేటాయించాలి. మీకు సమయం ఉంది, సరే చెప్తా. ఒకసారి రిఫరెన్స్ చూడండి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం చదవాలి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 6వ వాక్యం. మొదటి సమూహేలు 1వ రాజులు 1వ అధ్యాయము 6వ వాక్యం. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు. ఎవడు? తండ్రి. ఎవరికి నొప్పి కలగ చేయలేదు? దరిద్రుడా ఎందుకు చేస్తున్నావురా ఇట్లా అని నొప్పి కలిగేటట్టుగా మాట్లాడలేదట. మానాన్ని మా బుజ్జే గంజాయి తాగుతున్నావమ్మా, తాగు. ముందు తాగుతున్నావా, దాంట్లో సోడా వేసుకో, ఇంకా బాగుంటది. థమ్సప్ లోకి ఇంకా ఏదో వేసుకో, నీ మొహం వేసుకో. దాని బదులు విషం పోయి పోతాడు ఒక దెబ్బకి. ఈడుండి దేశాన్ని ఉద్ధరించేదేవిలా తాగి 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 తల్లిదండ్రులు పీకు తిండమే అంటున్నాడు. దావీదు గురించి చెప్తున్నాడమ్మ అక్కడ. దావీదు అంతటి మహారాజు తన కుమారుడైనటువంటి అదోని అని వాడు ఉన్నాడంట. వాణ్ణి బాధపడతాడేమోనని చెడు మార్గంలో బతుంటే ఒక్కసారైనా ఆయన గురించి విచారించలేదంట. విచారించకపోతే ఏమవుతాడు? నాశనం అయిపోతాడంతే. బెత్తము వాడని కుమారుని ఎడల బెత్తము వాడని తండ్రి కుమారునికి ఏమవుతాడు? విరోధి అంట. అదేమంటే ఒక్కగాని ఒక కూతురన్నా, ఒక్కగాని ఒక కొడుకు అన్నా, అందుకని వాడిని అగ్నిలో పడేస్తావా? కుటుంబంలో శాంతం లేదు, సమాధానం లేదు. ఉండేది ముగ్గురైతే ముగ్గురు కలిసేది కాసేపు ముచ్చటించుకునేది లేదు. ఎలా అయిపోయారంటమ్మా, పశువులు ఉంటాయి కదా, గేదెలు, వాటిని ఒక కొట్టంలో, అంటే ఒక ఇంట్లో వీళ్ళు ఉన్నట్టే ఒక కొట్టంలో కట్టేస్తారు. వాటిని అన్ని కలిసే గడ్డి మేస్తాయి, అన్ని కలిసే పేడ వేస్తాయి, అన్ని కలిసే కుడితి తాగుతాయి. అమ్మ గేదెలు ఎప్పుడైనా అయ్యి బాగున్నావా అని మాట్లాడుకోవడం ఎప్పుడైనా చూసారా మీరు? అవి పశువులు, వాటికి మాటలు రావు. పశుప్రాయులు అయిపోయారు అంటున్నాడు దేవుడు. మీరు పశుప్రాయులు అయిపోయారు నానా. నీ కుటుంబం గురించి నువ్వు కాస్త టైము నానా పండు బాబు, ఏ కాడికి ఇంకో వ్యాపారం చేద్దామా, చెయ్యిరా. నువ్వు మాలు పెట్టాలని నా ఆశ, కానీ కుటుంబాన్ని నువ్వు అశ్రద్ధ చేయకూడదు అంటున్నాడు. 3వ దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. సంఘ పరిచర్యలో పాలొందుతాను అనే నిర్ణయం తీసుకోవాలంట. నీ పాలొందడం నీకు దండం పెడతాను తల్లి. మీరు సంఘ పరిచర్యలో ఏం పాలొందుతారో గాని ఆదివారం రారు. చూసారా ఎఫెక్ట్? దానికి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉండాల. ప్రతిసారి స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వాల. నేను ఈరోజు ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం మొట్టమొదటి బల్లా పెడతానే ఉంటా. దేంట్లో? గ్రూపులో. కొంతమంది చూసి అసలు 4 వారాలు ఒకసారి రాదు, 4 నెలలకు ఒకసారి వస్తారు వాళ్ళు. ఫస్ట్ పెడతారు థమ్స్అప్, ఎస్ అంకుల్ అయ్యామని. నాకు ఎలా నవ్వుతుందంటే, కనీసం దీనికన్నా నా బిడ్డ రెస్పాండ్ అయ్యిందిలే అని. వీళ్ళకి అసలు ఆ ఓపిక కూడా లేదు. ఏమయ్యా ఆర్సిఎస్ మెంబర్షిప్ ఆ గ్రూప్ లో మీరు ఎంతమంది ఉన్నారు? ఏందయ్యా
అన్నిటికి ఎట్టకు చూస్తారేందయ్యా? ముసలాడా చెప్పు, నువ్వు ఉండవు ఆ ఎదురుగా కూర్చొని రోడ్డు మీద ఆ అంగన్వాడీ వాళ్ళు చూడటమే కానీ నీకు వాట్సాప్ లో ఎక్కడ చూస్తావు నువ్వు? అమ్మ నువ్వనే చూస్తున్నావా అక్క? బా అది అక్క అంటే. ఏ ఫ్యూ మెంబర్స్ చెప్తున్నారు నేను పెట్టిన ఆ మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వకపోయినా పర్లా, చదవాలి. పాస్టర్గా కానీ మీ అన్నగా కానీ మీ తండ్రి ఆత్మీయ తండ్రిగా కానీ నేను పెట్టే మెసేజ్ చదవాలి. ఎందుకు పెట్టాడు నా పిచ్చోడే పెట్టానా నేను? అప్పుడు వస్తుందని బూస్ట్ మనకి. అమ్మో మొదటి ఆదివారం అంట, ఈరోజు బల్ల అంట. ఆ బల్లను కూడా నెగ్లెక్ట్ చేసిపోయేవారు చాలా మంది ఉన్నారంట, లేరా? పేరు చెప్పి తిడతా నేను, ఇంకా అంత కోపం వస్తుంది నాకు. బల్లంటే అంత చులకరా మీకు? 9 మంది బాప్తిసం తీసుకున్నారు క్రిస్మస్ రోజు, మొన్న జనవరి 2 ఒకసారి లేచి నుంచోండి ఆయన. క్రిస్మస్ రోజు బాప్తిసం తీసుకున్నవారు, జనవరి 2న బాప్తిసం తీసుకున్నవారు 9 మంది. 1 2 3 4 5. నువ్వు తీసుకోలేదా? తీసుకున్నావుగా? 6 కదా? 1 2 3 4 5 6. చెర్రీ శ్రీనివాస్, మళ్ళీ ఇంకో చెర్రీ. ఏరియలు అరే 2 days బ్యాక్ బాప్తిసం తీసుకున్నారమ్మా వాళ్ళు. వాళ్ళ జీవితంలో బాప్తిసం తీసుకున్నాక మొదటి బల్ల ఏరియాలో. కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. మీరు వచ్చారులే, దేవునికి స్తోత్రం చెప్పు. ఈరోజు మనం ఏ సంఘానికి వెళ్తున్నాం? మా కులం, మా మాదిగోళ సంఘం, మా మాలోళ సంఘం, మా చౌదరీస్, మా రెడ్డిస్ ఉన్నారు తెలుసా? చౌదరి గారి సంఘం ఉంది అక్కడ, రెడ్డిస్ గారి సంఘం ఉంది. ఆ సంఘానికి అందరు రెడ్డిసే పోతారు. పొరపాటు నువ్వు పోయావా, నీ పక్కన కూడా కూర్చోరాడు, నీ దగ్గర కూడా రాని. ఎందుకంటే ఇది మా సంఘం. కుల సంఘాలకి మీరు వెళ్ళొద్దంటున్నాడు దేవుడు. సంఘ పరిచర్యలో పాలు పంచుకోవడం అంటే కేవలం కులము సంఘంలో పాలు పంచుకోవడం, పనిచేయడం కాదు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ 52 వారాలు ఆదివారాలు వస్తాయి మన సంవత్సరానికి. ఈ సంవత్సరం నుంచి నేను 52 ఆదివారాలు అంటే 52 ఆదివారాలకి నేను వస్తాను అనే నిర్ణయం తీసుకోమంటున్నాడు ఇక్కడ. ఈరోజు అంశం ఏంటి? మనం ఈ నూతన సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని నూతనమైన నిర్ణయాలు. ఆదివారము ఆరాధనకు వస్తాను అని నిర్ణయం తీసుకునేదానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే నీకు సిగ్గుపడద్దా? నువ్వు ఎంత దుఃఖపెట్టుంటావు నువ్వు దేవుణ్ణి. చూడండి, 3వది ఏమన్నా నేను సంఘ పరిచర్యలో పాలు పంచుకోవడం అంటున్నాను. ప్రతి ఆదివారము మనము ఈ సంఘానికి వచ్చి దానికి ముందు ఈ సంఘములో ఏం పరిచర్య ఉంది, మీరు వచ్చి కూర్చున్న కుర్చీలు అవి ఊరికి వాటంతట అయ్యి అమర్చుకుంటూ వెళ్ళిపోయినాయా? ఒక మనిషి వచ్చి వెయ్యాలి కదా క్రమ పద్ధతిలో. ఇంత శుభ్రంగా ఉంది ఈ గ్రానైట్ స్టోన్ అంటే ఊడ్చి మాపేస్తారు లేదా కడుగుతారమ్మా. అదేది స్వీట్ తల్లేది లేచి నుంచమ్మా. వర్షం నువ్వు కూడా నుంచో. వీళ్ళిద్దరు వచ్చి మాపేస్తారా? ఆ ఇద్దరు బిడ్డలు ఇంత స్థలానికి ఊడ్చి మాపేసి చైర్స్ వేస్తారా? నువ్వు పోయి కుట్టుకోరా, డబ్బులు సంపాదించు బాగా. సిగ్గున్నాను మనకి. దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం, ఇందులో అడుగు పెట్టడమే మన భాగ్యం కదా.
ఎంత భాగ్యాన్ని ఇచ్చావు దేవుడా. ఈ స్థలంలో నాకు ఒక పని చేసే అవకాశం దొరికిందంటేనే అది గొప్ప భాగ్యం. ఆహా, పట్టు చొక్క నలకుండా వస్తాడు ఒక్కొక్కడు 12:30కి పైనుంచి చూస్తున్నాడు రా. ఆదివారం రెడ్రా అంటే ఆదివారమే వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. నేనేం చెప్పాను మొదటి నుంచి చెప్తున్నా, నీకేం లేవయ్యా నువ్వు చెప్తావు, నేను అలాగే చెప్తా. ఆదివారము విశ్రాంతి దినాన్ని అతి పరిశుద్ధంగా పవిత్రంగా ఆచరించబడినాడు ఆయన. అంటే నీకు ఆదివారం పని ఏంటంటే మందిరానికి రావడం, భక్తి చేసుకోవడం, చక్కగా ఇంటికి వెళ్ళి వీలైతే మళ్ళీ అక్కడ కాస్త 4 పాటలు పాడుకో, భోంచే, ఆ రోజంతా విశ్రాంతిగా ఉండు. అంతేగాని ఆ రోజు కూడా చోట్ల దుడుచుకుంటా టిఫిన్ కొట్టువాడు ఉంటాడు, డుస్సు డుస్సు దోశలు బాస్తుంటాడు, డబ్బులు బాగానే వస్తాయి, పరలోకం పోగొట్టుకుంటున్నాడు ఆయన. పెజ్జనపేటలో మసీదు పక్కనే చిన్న బడ్డీ కొట్టు పెట్టాడమ్మా. బడ్డీ కొట్టు కాదు, బండి. ఆ అబ్బాయి పేరు సీను. వాడు నాకు ఎప్పుడు తెలుసు అంటే ఆ మసీదులోనే టీ షాప్ ఉంది. ఆ టీ షాపులో కప్పులు కడిగేవాడు. ఆ తర్వాత ఆ ఎదురుగా కూర్చొని, అరే సీనుగా 1/2 అంటాడు ఒకడు. అన్న తీసుకెళ్ళి ఇస్తాడు. వాడిని బారువాల అంటారు. కప్పులు కొడుకు స్టేజ్ నుంచి బారువాలకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ కిచెన్ లో ఏదో పనులు చేస్తున్నాడమ్మా. చూస్తూ ఉండగలని ఆ పక్క సందులో టిఫిన్ బండి పెట్టాడు. దోశ ఏంటమ్మా అంతేగా, ఇడ్లీ దోశ 2 పెట్టాడు. పెట్టి కూడా 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది. వాడి తీర్మానం ఏంటంటే దేవుని మహాకృప పెట్టంగానే వాడికి బాగానే జరుగుతుంది, ఆదివారం పెట్టడం. నేను ఒకసారి అడిగా, సీను ఆదివారం ఎందుకు సీను పెట్టడం? అదేంది అయ్యగారు, మీరు పాస్టర్ గారు అయ్యండి, ఆదివారం ఎలా పెడతాం, మనకు మందిరం ఉంటుందిగా. దానికి కాదు నువ్వు చప్పట్లు కొట్టాల్సింది. మొన్ననే ఇంకో పాస్టర్ గారి ఇల్లు 70 లక్షలకు పక్కనే ఇల్లు కొన్నాడు. 70 లక్షలు. దోశలు వేసుకున్నా ఆ సీనుగాడు, కప్పులు కడుక్కున్నా సీనుగాడు ఏంటంటే ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాడు. మనకెక్కడిది? ఆ రోజే నా స్నేహితుడి కుమార్తె ఇంకేదో ఫంక్షన్ ఉందా అయ్యగారు, వాడు అన్యుడు, వాడికి సెంటిమెంట్లు లేవు. ఆదివారం వాడెవడో పిలిస్తే పరిశుద్ధ మందిరాన్ని వదులుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? అక్కడ పోతే వాడు ఊరుకుంటాడా? రా, నా కూతురి ఫంక్షన్ రా, నేను ప్రేమతో ఇస్తున్నా. ఇంక అక్కడి నుంచి వీడు నడుచుకొని వెళ్ళినోడు దోగాడుకుంటూ వస్తాడు, లేదా రిక్షాలో తీసుకొచ్చి మూటలు ఇసిరేసినట్టు ఇసిరేస్తారు కొంపల్లో. ఆ ఇల్లానికి ఎంత బాధ. మనమే చేసేది ఇట్లాంటి పనులు పురుషులారా. అందుకని అంటున్నాడు, నంబర్ 1 నూతన నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాడు. ఒకటి ఏంటి? దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. రెండోది కుటుంబానికి, నీ సొంత కుటుంబానికి కాదు, పక్కింటోడి కుటుంబానికి బాగా సమయం కేటాయిస్తారు. మనం నీ సొంత కుటుంబానికి నువ్వు సమయం కేటాయించాలి. 3 సంఘముకి రెగ్యులర్ గా. అయ్యా నిజంగానే ఈ మాటలు వింటుంటే దేవుడు ఎంత బాధతో చెప్తున్నాడు ఈ దైవజనుడి ద్వారా. ఆ దైవజనుడు నుంచి ఎస్ ఇవి దేవుని మాటలు అన్నవారు దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్పగలరా? హల్లెలూయా. గుడ్. 3 అయిపోయింది కదా. సంఘ పరిచర్యలో పాలు పంచుకోవడమే కాదు, సంఘానికి నేనుక రెగ్యులర్ గా వస్తానన్న గొప్ప నిర్ణయం తీసుకోవాలి. నాకేంటండి సంఘ పరిచర్య చేస్తే నాకేంటి, ఇది ఊడిస్తే నాకేంటంటే, యేసుక్రీస్తు నరావతారుడుగానే పంపించాడు. పైనుంచి వచ్చాడు, మనిషిలాగా వచ్చి ఈ లోకము, ఈ మొత్తం ప్రపంచం పాపుల కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాన్నిస్తే ఆయన ఏమయ్యాడు? యేసు సంఘానికి శిరస్సై ఉన్నాడు అంటున్నాడు. ఏది? సార్వత్రిక సంఘానికి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘానికి. నువ్వు రైల్వే క్రిస్టియన్ సమాజంలో చిన్న పని చేశావా, ఈ సంఘములో నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచుతాడు ఆయన.
అది ఆయన ఇచ్చే ధన్యత. ఇది తెలియదు మనకి, ఇది తెలియదు, ఇది చెయ్యం మనం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. 4వది, పాపముతో రాజీ పడకు. పాపముతో ఈ నూతన సంవత్సరంలో పాపముతో రాజీ చిన్న పాపమే కదా, ఇది చిన్న అబద్ధమే కదా, ఇది చిన్నది, నీ మొహం చిన్నది, నీ మొహం చిన్నది. ఆ చిన్నది నన్నుడా, ఇంత అవుద్ది నీకు పాపం. అందుకని పాపంతో చిన్న పెద్ద లేదు, నువ్వు రాజీ పడొద్దు అంటున్నాడు. నేను రాజీ పడను పాపంతో అనే గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవాలి. నేను తీసుకుంటానయ్యా, ఇక మీదట నిజమే చిన్న పాపాలు అనుకొని చాలా పెద్ద పాపాలు చేసేసాను నేను అనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను కొంతమంది చెప్పారు, అబ్బో అంత పరిశుద్ధులా మీరు, నాకు తెలియదులే. చూడండి, ఇప్పుడు చిన్న పాపం అంటే మీకు ఉదాహరణ చెప్పేదా? ఓ పెద్ద కొండ ఉందమ్మా, మనం వెళ్ళే దారిలో. అమ్మో తారాప్రకాష్ వస్తలాడు, ఆయన దైవజనుడు అని కొండ పక్కగా తప్పుకుంటుందా? చచ్చినట్టు నేను ఏం చేయాలా, ఆ కొండను పోయి ఢీకొనలేను కదా, అందుకని తిరుక్కొని ఇలా వెళ్తా. కొండ నన్ను పడేయలేదు, కానీ నన్ను పడేయగలిగింది ఏంటో తెలుసా? చిన్న రాయి ఉంటది, ఎదురు దెబ్బ తగిలిందనుకో ఒక్క బోర్ల పడతాం. సో పెద్ద పాపాలు జోలికి పోవలేదు నువ్వు. ఆ చిన్న పాపాలే నిన్ను పడేసి పవిత్రతలో నుంచి నిన్ను పక్కగా లాగేసి నిన్ను నరక మార్గంలోకి లాగుతుంది. అందుకనే దేవుడు ఈరోజు చెప్తున్న 4వ పాయింట్ ఏంటి? పాపంతో నేను, చెప్పండి అమ్మా, నా ఏమంటే చెప్పండి. పాపంతో నేను రాజీ పడను, దేవునికి ప్రత్యేకించి సమయాన్ని కేటాయిస్తాను. అలాగే నా కుటుంబానికి, నా సొంత కుటుంబానికి, నా భార్య బిడ్డలకి ప్రత్యేకమైన సమయాన్ని నేను కేటాయిస్తాను. అలాగే సంఘ పరిచర్యలో ఏంది తగ్గిపోయింది వాయిస్లో? సంఘ పరిచర్య రంగంలోనే కొంతమంది ఆపేశారు. మా నాన్నకి ఆపేసినట్టుంది నాకు తెలిసి. వీడు నన్ను ఇరికిచ్చేటట్టున్నాడు రాని చెప్పు కామలే, లేకపోతే మూతి వాసుద్ది. మనం మేకప్ లేకుండా ఆంజనేయ పాత్రధారికి సెలెక్ట్ అయిపోతాం మనం అంతే. ఇక్కడ మూతి ఇట్లా వాసిపోయింటది కదా. సంఘ పరిచర్యలో పాల్గొందుతాను. రైట్. 4వది, పాపముతో రాజీ పడను. అది చిన్నది కాదు, పెద్దది కాదు. చెప్పండి, అది చిన్నది కాదు, పెద్దది కాదు. పాపం జోలికి నేను పోను. చూడండి, 5వది, క్షమించుట ఆలస్యం చేయను. చాలా కష్టం కదా మనకి ఇదే. ఆ ఇంటి కాకి ఇంటి మీద మళ్ళీ ఈయన వాయిస్ మారిపోద్ది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి. సమాధానం లేకపోతే సుకన్య మనకు అక్కడ ఎంట్రన్స్ ఉండదు. అందుకని అన్నాడు, నా బిడ్డలారా, నీవు నీ శత్రువులను ప్రేమించండి, వారితో సమాధాన పడండి. వీలైతే కాదు, ఎందుకు వీలు కాదు, వాళ్ళకి కాస్త సహాయం చేయండి, వాళ్ళకి కాస్త అప్పివ్వండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. చూసావు మా కోడలు అప్ప అంటుంది, ప్రార్థన చేయండి. ఇది బాగా నచ్చుద్ది అందరికి కదా, ఖర్చు లేని పని. ప్రభువా, నా శత్రువు అయినా మా అన్నని క్షమించాడు ఆయన. ఏముంది, అయిపోయా. ఆ డప్పుల్లో ఉంటే అబ్బే తిరిగి కూడా చూడదు ఈ చెల్లి, ఉద్యానాలు కట్టుకొని తిరుగుతూ ఉంటది నడ్డికి. దేవునికి స్తోత్రం చెప్పుతాం మనం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చూపిస్తాను చూడండి. ఎఫెసీ 4
తీసారా? ఇరవై 27 కోపపడుడి గాని, కోపం అంటే ఏంటంట? పాపంతో సమానం. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? కోపపడుడి కానీ పాపము, నీ కోపము పాపంగా ఎప్పుడు మారుతుందంటే 27 చదువు తల్లి. అపవాదికి అనగా సాతానికి చోటు ఇక్కడి. చదవండి. కష్టపడాలా? చూడండి తల్లి, కోపపడుడు గాని పాపం చేయొద్దు. నీ కోపము సూర్యాస్తమం వరకు నిలిచి ఉండకూడదు. సాయంత్రం ఇప్పుడు మీ మీద నాకు కోపం వచ్చిందనుకో, సాయంత్రం నేనే ఫోన్ చేసి, పద్మా ఏదోలేమ్మా నేను కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నాను తల్లి, కొంచెం నీ మీద గట్టిగా ఇచ్చాను, ఏమనుకో బకరా, నన్ను క్షమించమ్మా అన్నాను అనుకో, ఆమె కరిగి అన్నయ్య గారండి మీరు నాకు క్షమాపణ చెప్తారు అని ఏడుస్తుంది. అంత సున్నితమైన హృదయం. అప్పుడు దాకా నన్ను అంటాడా 10 మందిలో, రేపటి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఎత్తుక్కోవాలా. ఏం ఎత్తుక్కుంటావు? ఆడకపోయినా అయ్యే దెబ్బలు. సంఘాన్ని మంచి సంఘాన్ని ఎత్తుక్కోవాలి. మంచి సంఘం అంటే ఏది? కుల సంఘమా? ఇందాక చెప్పినట్టు నీ బంధువులు పోయే సంఘమా? సత్యవాక్యాన్ని ధైర్యంగా ఎవరు ఎక్కడ బోధిస్తుంటారో ప్రకటింపబడుతుంటే ఆ సంఘానికి వెళ్ళండి. ఎంత దూరమైన మీ ఇంటి వెనకాల సంఘం, మా ఇంటి వెనకాలేనండి సంఘం. ఇంటి వెనకాల సంఘం పెట్టుకొని నెలలో 4 వారాలు 5 వారాలు వస్తుంటే 2 వారాలు వస్తావా? సంఘానికి ఎదురుగా ఉంటారు కొంతమంది. లేదురా బిడ్డ రెగ్యులర్గా వస్తుంది, ఎప్పుడో ఒకసారి. కనుక తల్లి కోపపడుడు కానీ పాపం చేయొద్దంటున్నాడు. అదే ఏంటి 5వది ఏంటి? క్షమించుట ఆలస్యం చేయొద్దు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆలస్యం చేశావో సూర్యాస్తమయం లోపల నువ్వు ఆ బిడ్డను క్షమించేయి, లేకపోతే ఆ బిడ్డకి క్షమాపణ చెప్పు. నువ్వు దాటనిచ్చావనుకో రాత్రి, అప్పుడు అది నీ కోపం ఏమవుద్ది? పాపంగా మారిపోతుంది. కోపం రాని బిడ్డలు ఎవరమ్మా? కోపం రాదు నాకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో నాలాంటి రేర్ పర్సన్స్ కాబట్టి తప్పించి వాటికి నీళ్లు పోయిండ్రా, నీళ్లు పోయింది వాటికి. అమ్మా నిజమేరా? ఏం చేస్తారు మరి? నాకు కోపం తెప్పిస్తుంటే మీరు. ఏసై కాబట్టి తట్టుకొని ఉంటున్నాడు, కానీ ఏసై కూడా బీపీ షుగర్లు ఉంటే ఎప్పుడో మనందరం బీపీ షుగర్లు ఎక్కించేసి ఉండేవాళ్ళం. ఎప్పుడు చూసినా 1000 ఏంటి షుగరు, బీపీ 510. అలాంటి వాళ్ళమమ్మ మనం. నేర్చుకోండి. నూతన సంవత్సరంలో ఆయన నూతన నిర్ణయాలు తీసుకోండి. నా బిడ్డలారా నేను మీకు సదాకాలము తోడై ఉంటానంటున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. సదాకాలము నీతోనే యేసయ్యా, సదాకాలము నీతోనే
చూడండి తల్లి, ఎక్కడైతే మీలో కోపం దాగి ఉంటుందో మీకు క్షమాపణ గుణం. మరి అందుకని ఈ 2026 సంవత్సరంలో నువ్వు కోపపడు గాని పాపం చేయొద్దు అంటే, ఎందుకంటే నీ కోపం వచ్చినా తొందరగా క్షమించేశాయి. నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు పశ్చాత్తాపడి వాళ్ళకి క్షమాపణ చెప్పావా, వాడి నెత్తి మీద నీ నిప్పులు పోసినట్టంట నీ శత్రువు మీద. బచ్చా ఏంటి, నేను అనవసరంగా, నాది కూడా తప్పు ఉంది కదా, నేను చెప్పలేకపోయానే. మా యొక్క మహిమ వచ్చి చెప్పేసిందే, మహిమ జ్యోతి తల్లి క్షమాపణ చెప్పిందే, 2 చేతులు పట్టుకుందే. ఎంత గొప్పతనం ఆమెలో ఉందని సిగ్గుతో తస్తాడంట. ఒక రకంగా నీకు కూడా కడుపులో మంట దగ్గుద్ది. కోపపడు గాని ఆ రోజు చూసినట్లయితే ప్రతిరోజు నీ నోటి మాటలతో దేవుని మహిమపరచాలనే నిర్ణయం తీసుకో. ప్రతిరోజు ఎంతమంది ప్రతిరోజు మీ నోటి మాటలతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు? చేతులెత్తు. ఎత్తరా నాకు తెలుసు. మా చెల్లి 2 చేతులు ఎత్తింది. అరే ఓబ్లేస్గా సరిగ్గా విను. నువ్వు ఎత్తుతున్నారా? చేయతేవా? ప్రతిరోజు దేవుని స్తుతిస్తావా నాన్న? వెరీ గుడ్ అమ్మా. నీ సంగతి ఏంట్రా, నువ్వు ఎందుకు ఎత్తలేదు? ఇప్పుడు ఎవడు ఆన్సర్ చెప్పడు, ఎందుకంటే దొరికిపోతారు అందరూ. నువ్వంటే అసలు లేదనుకో. నిర్ణయం తీసుకోమంటున్నాడు ఈరోజు. ప్రతిరోజు నేను నా నోటితో దేవునికి స్తుతులు చెల్లిస్తాను. శాపపు మాటలు అసలు నోటి నుంచి రాకూడదంటమ్మా. ఎందుకంటే మన నాలుక, మన వర్డ్, మన మాట దేవుని మాట అంత శక్తి గలదంట. ఆశ్చర్యపోతున్నారు కదా మీరు, ఏంటి నడి చెప్తున్నాడు? ఆఫ్టర్ ఆల్ పాపినైన నా నోటి మాట దేవునితో సమానమైన శక్తి కలిగిందా? నేను చెప్పటం లేదమ్మా. ఒకసారి చూద్దామా? చూడండి, ఎస్, సామెతలు 18:21. త్వరగా ముగింపులోకి వచ్చేసానులే. నేను మొదలుపెట్టి ఇంకా 40 నిమిషాలు అయింది. జీవ మరణములు నాలుక వశము. చాలు. మామూలుగా అయితే జీవ మరణములు దేవుని వశము అని ఉంది ఒక చోట. ఇక్కడ ఏమంటున్నాడు? జీవ మరణములు నాలుక. నీ నాలుక అంటే జీవ మరణముల గురించి దేవుని వశములో ఉన్న ఆ శక్తిని నీకు ఇచ్చాడు నమ్మి ఆయన. నువ్వేమంటున్నావు? నీ సొంత కొడుకునే పట్టుకొని ఏదైనా తప్పు చేస్తే వాడి పేరేది, ఒరే సచ్చినోడా, ఒరే గాడిదా, ఒరే పంది. నీ కొడుకమ్మా, మనం కొట్టుకొని పంది అంటావా? నువ్వు గాడిద అంటావా? ఇంకా అయ్యన్న పర్వాలా, ఒరే సచ్చినోడా. మన హైందవ సోదరులకి ఒక సెంటిమెంట్ ఉంది. పైన అంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారండి, వాళ్ళకి ఇంకేం పనిలే. ఇట్లాంటి దరిద్రపు మాటలు ఎవరైనా అంటే తదాస్తు అంటారంట వాళ్ళు. మరి సచివాలయం అంటే వాడు తదాస్తు అన్నాడు, గిడిపోతాడు. అందుకని
జీవ మరణములు నాలిక వశము కాబట్టి నీ నోటితో శుభవచనములే పలుకుదురుగాక. ఇంకా ఆమెను గట్టిగా చెప్పు. అంతేగాని తల్లిదండ్రుల గురించే కాదు, మీరు కూడా యవ్వనస్తులారా, నీ నోటిని ఇష్టం వచ్చినట్టు వాడి దుర్భాషలు ఆడొద్దు, ఒకరిని శపించొద్దు. ఎందుకంటే నీ నాలుకకున్న శక్తి నీకు తెలియదు. నా మాట కాదు కదా. సామెతల గ్రంథము 18:21 ఏమంటుంది? జీవ మరణములు నాలుక వశము. కాబట్టి నీ నాలుకను జాగ్రత్తగా కాచి కాపాడుకో. ప్రతిరోజు నీ నోటి మాటలతో దేవుణ్ణి స్తుతించమంటున్నాడు. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఈ గ్యాసిప్స్ పురుషుల్లో కొంచెం తక్కువే, కానీ గ్యాసిప్స్ అంటే ఏందమ్మా? భలే చెప్తున్నా తల్లే. పుకార్లమ్మా, కుమారమ్మ, అక్కయ్య ఏంటమ్మా ఆయన సంగతి తెలుసా, ఈడి సంగతి తెలుసా, ఐదురింటి అమ్మాయి సంగతి, నీ సంగతి చూసుకోవే అనాలా. గాసిప్స్ అసలు పుట్టించొద్దమ్మా, దాని గురించి మాట్లాడొద్దు. దేవునికి చాలా బాధ. ఇంత పవర్ఫుల్ నాలుక వీళ్ళకి ఇస్తే ఇటువంటి దరిద్రాలకు వాడుతున్నారే నా బిడ్డలు. ఏడుస్తాడా లేదా యేసయ్య? ఏడిపిస్తున్నామా లేదా? ఈ నూతన సంవత్సరంలో ఆయన అంటున్నాడు, నీ నాలుకని నీ వశంలోనే ఉంచుకొని నువ్వు దీవించు, దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఎవరినైనా సరే దీవించు, ఆశీర్వదించు, మంచి మాటలు పలుకు. ఆటోమేటిక్ నీ నోట్లోంచి ఏమొస్తాయి? స్తోత్రాలు కూడా వస్తాయి. చివరిగా 7వది ఏంటంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలంటున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వాక్యాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వాక్యాలు చదవాలి తొందరగా. అమ్మా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకో. అంతేగాని దేవుని మీద ఆధారపడు, దేవుని అధికారం ఒప్పుకోగాని నీ సొంత అధికారం మీద ఆధారపడబాక. పడిపోతావు, పడదోస్తాడు సాతానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో మనకి నూతన నిర్ణయాలు తీసుకోమని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నీ డబ్బు, నీ బలము చూసుకొని నువ్వు ఇష్ట ప్రకారంగా ప్రవర్తించొద్దు. ఇక్కడ ధనవంతులు ఎవరైనా ఉంటే బాధపడొద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చెప్పాడా ఈ మాటని నేను కూడా చాలా 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 ఆలోచించిన, నాకు సమాధానం రాలా. ఏమని చెప్పాడు ధనవంతుల గురించి? ధనవంతుడు సూది బెజ్జంలో కదా, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము గాని ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభం. నా అనంలో నాకు కూడా అంటే ప్రభువా, ఇక ధనవంతులంతా కట్టగట్టుకొని పోవడమేనా? నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా నన్నుడా, నువ్వు ధనవంతురాలివే కదా, ఒప్పుకో. ఎందుకన్నాడు అది? ఎందుకన్నాడు? ధనవంతుడనే వాడికి ఏమొస్తుంది? ఫస్ట్ ధనం చూసుకొని గర్వం వస్తుంది వాడికి. గర్విష్ఠులు నాకు అసహ్యులు అంటున్నాడు, ఐ హేట్ దెమ్ అంటున్నాడు. ఇప్పుడు వస్తుంది నాకు ఆ జ్ఞానం. ఓహో ప్రభువా, ఎందుకా ధనవంతులు ఆయనంట, ధనవంతులు అంటే ఆయనకి అయిష్టం లేదా? మా కుమారమ్మ, నువ్వు తలకాయ మాంసం తింటాను ఆయనకెందుకు, కాళ్ళ షేరా పెట్టుకుంటే ఆయనకెందుకు, పొలాలు వండుకుంటే ఆయనకెందుకు? నీలో వచ్చేది నీ ధనం చూసుకొని, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అక్కడ దాకా పడతారు. ఈ ధనవంతులు ఆ నెక్స్ట్ పాట చరణం పాడరు. నీ దశమ, మనం పేదవాళ్ళం, మనం వాడతాం ధైర్యంగా. నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ఈడెవ్వడు, వీడికి 1,00,000 వస్తే ఆదాయం 10,000 ఇవ్వాలి. ఇవ్వడు. 1,00,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు కట్టి ఇవ్వాలి. అక్కడ ఇవ్వడు. వాడు ఎందుకు పరలోకం పోతాడు? 100 రూపాయలు వచ్చినా
నా తండ్రికని ఒక ముడేసి పెడతావే. కొంతమంది ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో తెలుసా అమ్మా. దేవుడికి తీసిన ఆ ధనము వీళ్ళింట్లో ఏదో ఎవరికైనా బాగలేకపోయినా హాస్పిటల్ చూపించాలా, దానికి డబ్బులు లేకపోయినా ఈ డబ్బులు ముట్టరు, అంత ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళు పరలోకం చేరక లెక్కలు వేసుకుంటుంటారే దశం భాగం అంటే. అది పాత నిబంధన గ్రంథంలో చెప్పారండి. కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ చెప్పాడు? ఎవరు చెప్పిన ఆయనేగా చెప్పింది. పాత నిబంధన కొత్త నిబంధన ఏంట్రా? ఇప్పుడు అర్థమైందా? ధనవంతులు ఎందుకు తప్పకుండా వాళ్ళు కూడా పరలోకం చేరతారు. ఎప్పుడంటే వాళ్ళల్లో గర్వం లేనప్పుడు, అహం లేనప్పుడు, కోపం లేనప్పుడు. ఇంకా ఏమనాలమ్మా, నేను ఏదో చెప్పాను. డబ్బనే ఒక పిచ్చి పట్టిపోయి ఉంటారు. మనిషి ఈరోజు సుఖంగా బతికేదానికి ఎంత కావాలి? అది చాలదా? ఇప్పుడు ఆ అనిల్ అంబానీకి అమ్మా 1,00,000 కోట్లు ఉన్నాయంట. 1,00,000 కోట్లు. ఇక ఆ బిల్ గ్రేడ్లు వాళ్ళు చూసుకుంటే తల్లే ఇక వాళ్ళ చెప్పలేవు. వాడు అరబు షేక్ అయితే వాడు టాయిలెట్కి పోయేది కూడా గోల్డ్ సింక్ అంట. అవసరమా? మన పల్లెటూరులో చూడండి, వాళ్ళు ఏ గోల్డ్ సింకుల్లో పోతారు. చుట్ట పెట్టుకుంటాడు, డబ్బా పెట్టుకుంటాడు. యాడిగిరా ఎక్కడా అంటే అటు పోయేస్తాను మావా అంటాడు. ప్రకృతి వాడిని పిలుస్తుంది. నా తల్లులారా, అద్భుతమైన మాటలు 7 మాటలు చెప్పాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముగిచ్చేద్దాం. ఈ నూతన సంవత్సరం 2026లో ఇంతకు ముందుకు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకో. ఇక నీవు నా తోడు ఉంటావయ్యా, నాకు భయమేలా, నీవు నాలోనే పాడడమా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. కాబట్టి నంబర్ 1 మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో నంబర్ 1, దేవునికి ప్రతిరోజు 365 రోజుల్లో 24 గంటల సమయంలో ప్రతిరోజు ఏదో ఒక సమయం నీకు వీలైనది ఈ రోజు నుంచి నేను కేటాయిస్తాను, ఆయనతో గడుపుతాను. పొద్దున్నే లేవంగలోనే ఏం మెసేజ్లు వచ్చినాయి అని సెల్ ఫోన్ ముట్టుకోను. సెల్ ఫోన్ ఏం చేస్తారంటే మీరు రాత్రులు మీ తల దగ్గర పెట్టుకోవద్దు. రే వింటున్నారా? సెల్ ఫోను మీ తలల దగ్గర పెట్టుకోవద్దు. అది ఎక్కడో హాల్లో పెట్టేసి రండి. మీ తల దగ్గర ఉండాల్సింది చిన్న సైజు అయిన బైబుల్. నిద్ర లేవంగలోనే ఆ బైబుల్ని చూడండి. ఒక వాక్యం ఏదో చదువుకొని ఇప్పుడు లేవండి. పొద్దున్నే లేవంగలోనే ఉంటది ఒకటి, ఆ సైతాంది. ఈ ఎవరి కన్నోళ్ళకు కూడా పెట్టదు ఈ దరిద్రపతి. లేచావారా, ఈడు తిన్నావారా, చెప్పుతో కొట్టరా అని అనిపిస్తుంది నాలాంటి వాడు. అమ్మాయి ఏందమ్మాయి, నిజం కాదా? ఇది జరగట్లేదా ప్రపంచంలో? సైతానుడు నాశనం చేసి పడేస్తున్నాడు నా బిడ్డల్ని, నా యవ్వన కుమారుని కుమార్తెని. అందుకనే దేవుడు ఈరోజు నా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన నువ్వు బాప్తీసం లేకపోయినా పాపం జోలికి పోబాక, పరిశుద్ధంగా బతుకు. ఉన్నావా? బాప్తీసం తీసుకునే దాకా ఉన్నావా? పరలోకం సాధించుకుంటావు. మధ్యలో అన్నావా? తప్పదు, అగ్ని ఆరదు. రెండోది, నీ కుటుంబానికి ప్రతిరోజు నెలకు ఒకసారో వారానికి ఒకసారి ఆదివారం, అమ్మాయి ఈరోజు మనం సినిమాకి, అది కూడా దరిద్రం. సినిమాకి ఏదో మంచి మీటింగ్ జరుగుతుంది అక్కడ పోదాం, దైవజనుడు పెద్ద దైవజనుడు అంటే అట్లా అంటారు. సినిమా పోదామా, రాజీవ్ పార్కుకు పోదామా, కిష్టకు పోదామా, పోయి దూకండి. కుటుంబం తేడా వదిలిపోద్ది.
కుటుంబంతో రోజు గడపాలి. మూడోదమ్మా, రాసుకుంటున్నారా ఎవరైనా? అమ్మా, సంఘ పరిచర్యలో అంటే ఆదివారం అనేది ఇక మీదట నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను మానను. నా కోసం ప్రాణం ఇచ్చాడు ఆయన, నా కోసం పరలోకం సిద్ధపరిచాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించేదానికి వారంలో ఒక్కరోజు 1 గంటన్నర నేను రాలేనా? కుంటు సభలు చెప్తావు నువ్వు. 4 ఇంకొక ఆమె దూరం అంట, ఆమె ఊళ్ళు దాటిపోతున్నారు అక్కడ హోసల మినిస్ట్రీస్. వాళ్ళని చూస్తే నాకు ఒక రకంగా ఈర్ష్యగా ఉంటుంది. కోరట్లు వెళ్తున్నారు. అంతెందుకమ్మా, ఉండవల్లి సెంటర్లో అదేందమ్మా, అది ఇంకోటి ఉంది, ఏదేంది కాకాని కాదురా, ఎవర్రే కాకాని అనేది, దెబ్బలు పడతాయి అవన్నీ సైతాను ప్లేస్ లో. కాకాని, అవుటుపల్లి, జోసఫ్ తంబి, అమ్మ మాత, పెనమలూరు కాదురా, ఏసన్న గారి చర్చ అంటే ఎక్కడ అంకులు? హ్యాపీ బార్ పక్కనే కదా అది అంటున్నాడు ఒకడు. వాడు హ్యాపీగా పోయాడులే, మన సంఘంలో లేడాడు. హ్యాపీ బార్ పక్కనే ఏసన్న గారి సంఘం అని నాకు చెప్తున్నాడు అడ్రస్. ఉన్నారమ్మ అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు. మన ఆంటోనీ గారికి తెలుసా ఆయన ఎవరో? మేము ముగ్గురు వెళ్తున్నాం కారులో. యనమల కూతురు, ఎస్ యనమల కూతురు, పెజ్జోనిపేట. ఇక్కడ ఈ ఆర్సిఎస్ సంఘం, సారీ బొగ్గులంది క్వార్టర్స్ ఎక్కడమ్మా? యనమల కూతురు ఎక్కడ? ఆటో కట్టించుకొని ఒక్కళ్ళే పోయేదానికి డబ్బులు లేకపోతే, అక్క నూరక్క నూరా, నలుగురు కలిసి 4 వంతులు వేసుకొని వెళ్ళి అక్కడ గడిపేసి వస్తున్నారు. అది సంఘం మీద ఉండవలసిన ప్రేమ, సంఘం మీద ఉండవలసిన అభిమానం. దేవుడు సంఘాన్ని నువ్వు ప్రేమించావంటే దేవుడిని నువ్వు ప్రేమించావంటే లెక్క. సంఘానికి దూరం అయ్యావంటే దేవునికి దూరం అయిపోయినట్టే లెక్క. అర్థమవుతుందన్నమాట. అర్థమైతే మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 4 పాపముతో రాజీ అవ్వద్దు, మనకు వద్దు అసలు, దాని జోలికే పోబాక. 5 క్షమించుట ఆలస్యం చేయొద్దు. నేను ఒకప్పుడు క్షమించడం అంటే ఏంటి అనేవాడిని. ఈరోజు డెలిబరేట్ గా పోయి చాలా సందర్భాల్లో నేను క్షమాపణ చెప్పా. తర్వాత నెక్స్ట్ డే అప్పుడు నాకు తెలిసింది, ఓహో నాలో ఆత్మ పనిచేస్తుందిరా అని. బాప్తిజం తీసుకున్నాను, పాస్టర్ని కూడా అయ్యాను. ఆ కరోనా పరిస్థితుల్లో ఒక సహోదరుడు చాలా ఎర్రెక్కిచ్చాడు. ఇక కొట్టేంత పని చేసావండి. ఈ లోపల గొయ్యి అంటే టైం అయిపోయింది. ఏంటది? అదేదో టైం ఇస్తారు కదా, ఏం టైం అది? అదే లాక్డౌన్ టైం. ఇక వాళ్ళు వచ్చి నందంతారు అనుకొని పోలీసు సర్ర అంటే స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయా. మనసులో ఒక విధమైన కలవరం నాకు. ఎందుకు అన్నాను, ఎందుకు అట్లా బిహేవ్ చేశాను, నేను చేసి ఉండకూడదే, ఇదేనా నేను నేర్చుకుందని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటే నెక్స్ట్ డే వెళ్ళిపోయి అతనికి, తమ్ముడు నేను కొంచెం రూడ్గా మాట్లాడాను, ఏమనుకోబాకనైనా క్షమించాలి, ఇటు చేయి పట్టుకుంటుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చిదే, వెంట చెప్పమంటారా సార్, నా తండ్రి లాంటి వాళ్ళు, మీరు నాకు అక్కడ చెప్పొద్దు అంటున్నాడు అవతలుడు. వాడిది ఏం తప్పులేదు, అయినా వాళ్ళు కూడా వాడు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా క్షమించడం అంటే? అన్నయ్యకు కొత్త బట్టలు కొట్టించారని కుళ్ళుకొని చావడం కాదు. 6 చూడండి, ప్రతిరోజు నీ నోటి మాటలతో దరిద్రపు భాషలు ఉండాలి. అదేనా? దేవుని స్తుతించాలమ్మా. శపించొద్దు ఎవరిని, నీ సాటి మనుషుల్ని ఎవరిని శపించొద్దు. నీ కన్న బిడ్డ నా బిడ్డే కదా. నేనన్నీ తల్లి మాటలు తగలవు. ఎందుకు తగలవు? దేవుడు ఏమంటున్నాడు? జీవ మరణములు తల్లి నాలుక మామూలు నాలుక కాదా? నీ నాలుకతో నీ బిడ్డను చెప్పించినా తగులుద్ది. కాబట్టి పొరపాటుని ఇప్పుడు దాకా తెలియక, ఇవన్నీ చాలా మందికి తెలియక ఒరే మొదలపోడా ఇంకా చాలా భాషలు మాట్లాడతారు. నీ పెండాకుడు పిల్లులకు వెయ్య ఎన్నెన్నో మాట్లాడతారు. అవన్నీ మాట్లాడిన వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క 10 నిమిషాలు దేవునితో గడిపి, నేను తెలియక అన్నాను ఆయన, నిజంగా నా నోటి మాటకి ఇంత శక్తి ఉందా, నా బిడ్డను అన్నాను,
నా భర్తను అన్నాను, తాగొచ్చి తంతుంటే వీడు సస్తే బాగుండు అన్నాను. నాయనా, నా నోళ్ళకు అంత శక్తి ఉందని నాకు తెలియదు. ఈ వీటన్నిటి క్షమించి అవి నెరవేరకుండా చేయగలిగే శక్తివంతుడు కాబట్టి అలా చేయి నాయనని పశ్చాత్తాపంతో ఒక్క ప్రార్థన చేయి. నీ బిడ్డలు, నీ పక్కింటి వాళ్ళు, నువ్వు ఎవరినైతే తిట్టే వాళ్ళందరూ కాచి కాపాడుదురుగాక. లాస్ట్లోది 7వది ఏంటంటే ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పిన వాక్యం, దేవుడు మీతో పలికిన మాటలు మీకు నిజంగా అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మహింపరచు. కొంతమంది పురుషులు కొట్టడంలా వీళ్ళ మొహం అంటే వీళ్ళకి ఎట్ట చెప్పాలో నాకు అర్థంగా ఎట చూస్తున్నారు. చప్పట్లు కొట్టాలి రాకి. కలర్ పంచండి, మోకరించండి. కష్టం. ఈ నూతన సంవత్సరంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడాడు. 7 నిర్ణయాలు తీసుకోమన్నాడు. 1 కాదు, 2 కాదు. ఆ 7 నిర్ణయాలు లేని వ్యక్తులు ఉన్నారు. లేకపోతే ఆ 7లో 3 నిర్ణయాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. 4 నిర్ణయాలు లేకుండా ఉన్నవారు ఉన్నారు. కనుక మీలో 7లో ఏది లేవో వాటిని సరి చేసుకోండి. నాయనా, నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నేను బలవంతంగా మాత్రం మీరు చేతులు ఎత్తండి, నేను అడగను. అది బలవంతం అవుద్ది. బాప్తిసంలో నువ్వు బలవంతంగా నేను తీసుకుంటున్నావా, నేనేమన్నా నేను ఎందుకు చెప్పిస్తానంటే అది చాలా తప్పు. బాప్తిసం సొంత హృదయంలోంచి పుట్టాలి ఆ ఆశ. అది బాప్తిసం తీసుకోవడం అంటే. వ్యక్తిగతం. ఇంకోటి కూడా చెప్తున్నామా సంగమా, ఎవరి బాప్తిసం తీసుకోవడం అనే నిర్ణయం వాళ్ళ వ్యక్తిగతం. నువ్వు తండ్రి అయినంత మాత్రాన నీ కుమార్తె నీ కుమారుడో బాప్తిసం తీసుకుంటానంటే వద్దు, ఇప్పుడే కాదు అని అడ్డం పడ్డావా లెక్క చెప్తావు. తొక్క తీస్తారు అక్కడ పైన. తీర్పు అంటే మామూలు అనుకుంటున్నావా? ఇంత కరుణామయుడు మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య అక్కడ జడ్జిమెంట్ రోజు ఎలా ఉంటాడంటే ఒక న్యాయాధిపతిగా ఉంటాడంట. యేసయ్యా, నేనేసయ్య అంటే అంటుంటాడు. కాబట్టి ఆ దుర్గతి మనకు పట్టకుండా ముందు ఆయన ఏం చెప్తున్నాడమ్మా, అహాన్ని తగ్గించుకోండిరా, మీలో ఉన్న ఆ ధన గర్వం తీసిపడేయండిరా. నేనే పాటి వాడను, ఏ పాటి వాడనని నన్ను నీవెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించి. అంచెలంచెలుగా హెచ్చించాడంట. ఇక్కడ అంచెలంచెలుగా నేనేం ఎక్కలేదు, పుట్టకతోనే నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పుట్టగానే ఆగర్భ శ్రీమంతురాలివా? మీ నాయన హై స్కూల్ టీచర్ తెలుసా నువ్వు పుట్టినప్పుడు? ఆ తర్వాత ఎస్ఐ అయ్యాడు. నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి. మా నాన్న కళ్ళు తెరిచేటోడికి సిఐ. అమ్మ, మా నాన్నగారు ఎవరమ్మా? ఎవరమ్మా? సిఐ గారు అబ్బాయి ఇక్కడ. అదే తల్లి, నా దగ్గర ఎప్పుడన్నా మా నాన్నగారు సిఐ గారు అనే గర్వం ఎప్పుడన్నా చూసారమ్మా? మా నాన్న బతుకున్నప్పుడే మాకు ఆ గర్వం పట్టిన. ఇలా అరే జమీందారు పిల్లలాగా ప్రవర్తించబాకట ఆయన అనేవాళ్ళు. ప్రార్థన చేసుకుందామమ్మా. అడగండి, నాయనా ఎంత విలువైన మాటలు చెప్పావయ్యా, నాలో ఉన్న ఆ మస్టును తొలగించావు, నేను ఇప్పుడే నిర్ణయం తీసుకుంటున్నా. ఒకవేళ దేవునికి సమయం కేటాయించలేని అంత బిజీగా ఉన్నావో, అంత డబ్బు సంపాదిస్తున్నావో, పోతావురా రే, నరకానికి పోతావు. ఈరోజు తీసుకో, ఆ నిర్ణయం తీసుకో. లేదా కుటుంబం అంటే లెక్క లేకుండా డబ్బు సంపాదించే యంత్రం లాగా ఇంత డబ్బులు సంపాదించడం, అడబడేయడం. అమ్మాయి, ఆ చదువులకి ఆ పిల్లలు నువ్వు తీసుకో, నాకు సంబంధంలే, నేను క్లబ్కు పోతున్నా, బాధ్యతారహితంగా ఉంటున్నావేమో. ఈ రోజు నుంచి కుటుంబానికి కూడా నువ్వు ఏం చేయాలి?
ఒక సమయాన్ని కేటాయించాలి. ఆ విధంగా అనేక రకాలు నీలో ఉన్న ఆ మస్టును తొలగించాలి. నన్ను కూడా దేవుడు ఇంతకాలం, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయే, నాకు 50 వచ్చేసిందే, నాకు 40 వచ్చేసిందే, ఈ 40 సంవత్సరాల్లో కూడా నేను ఏమీ చేయలేకపోయానే దేవునికి ఇష్టమైన పనులు. నన్ను క్షమిస్తాడా? నన్ను అంగీకరిస్తాడా? ఆ అనుమానమే రానిబాక నువ్వు పశ్చాత్తాప హృదయంతో మోకరించి యేసయ్యా అని ఒక్కసారి చేతులు పైకెత్తావా, హక్కుని చేర్చుకుంటాడు ఆయన వచ్చి. ఏ నా బిడ్డ, ఎందుకు అంత చింతిస్తున్నావు? నేనున్నాను కదా తల్లి, నన్నున్నాను కదా నాయన, నా కుమారుడా అని హక్కుని చేర్చుకునే దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, నిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, లెక్కించు వాడవు, ఆపదలు నిలచి పట్టండి. నా పరమ కుమ్మరి స్తోత్రం నాయన. 2026 సంవత్సరానికి సంతోషంగా ప్రవేశపెట్టారు. ఈ మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో నీ అధ్యక్షతలో జరిగించబడుతున్న ఈ ఆరాధన ఇప్పటి వరకు ఎంతో సంతృప్తికరంగా, ఎంతో మాకు ఆశీర్వాదకరంగా నడిపించారు. దీనులైన నీ బిడ్డలు నాయన, మీరంటే పిచ్చి ప్రేమ కలిగిన బిడ్డలే గనుక నాయన ఈ సన్నిధిలో వారు కనబడుతున్నారు. అయ్యా, మీరు మాట్లాడిన మాటలకు నొచ్చుకున్న వారు ఎవరూ లేరని మీకు తెలుసు. ఎందుకంటే వారిని మీరు మెచ్చుకుంటున్నారు కనుకనే ఈ యొక్క సత్య బోధను, సత్య వాక్యాన్ని, నిజ సువార్తను ప్రకటించారయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాను. దీనిలైన ఈ బిడ్డలు, మీరు నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ కుమారులు కుమార్తెలను ఎవ్వరిని దాటిపోవద్దు నాయనా.
తెలుసో తెలియకో మనుషులం కదా తండ్రి, తప్పులు చేస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. ఈ లోకంలో వాటికి తగిన ప్రతిఫలము మాకివ్వక, పరలోకమును మాకు దూరం చేయక, నీ కనికరముతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడను నన్ను కూడా మీరు ఈ పరిచర్యలో వినియోగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ఇప్పుడు ఈ సంవత్సరానికి మొట్టమొదటిసారిగా నీ శరీరాన్ని భుజించి నీ యొక్క రక్తాన్ని పానం చేయబోతున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నా యేసునికే చెల్లునుగాక. ఆమేన్. మంచి తల్లి, సంతోషంగా ఉన్నారు అందరూ? ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. కృతజ్ఞత కానుకలు సమర్పించుకుని వారు దయచేసి త్వరగా ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, మీ దశమ భాగములు లేదా మీ ఇచ్ఛాపూర్వక కానుకలు చెల్లించేవారు దయచేసి త్వరగా వచ్చినట్లయితే మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఈరోజు ఎవరు కొంచెం దిగులు పడొద్దు, చింతపడొద్దు. ఇంటి దగ్గర చికెన్ తెచ్చి పెట్టి వచ్చానే, లేకపోతే తలకాయ మాంసం తీసుకొచ్చి పెట్టానే, ఇప్పుడు పోయి ఎప్పుడు వండాలా అని ఏం దిగులు పడొద్దు. దేవుడు ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారం కూడా మనకందరికీ సిద్ధపరిచారు. అందరం కలిసి ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా ప్రేమ బిందు ఇక్కడే భోజనం చేసుకుని వెళదాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? ఇంకెవరైనా ఉన్నారా వచ్చేవాళ్ళు? ప్రభువా స్తోత్రం నాయన, నీ కృపలో ఇప్పటి వరకు ఈ ఆరాధన జరిగించారు. నీ ప్రియ కుమార్తెలు, కుమారులు వారు సమర్పించుకున్న ఈ యొక్క కృతజ్ఞత కానుకలను ముందుగా మీరు అంగీకరించి స్వీకరించండి. నూరింతల ప్రతిఫలం, ఆశీర్వాదము వారికి దయచేయమని కోరుకుంటున్నాను. ఆమేన్. అలాగే సంఘ కానుకలు మనం సమర్పించుకునే ముందు మా అక్కయ్య గారు, అరుంధతి అక్కయ్య అంటే తెలుసుగా మీరందరికీ. అదిగో ఆ అక్కయ్య గారు చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నారు కనుక ఆ అక్కకి సమయాన్ని ఇస్తున్నాను. అమ్మా, అదే కార్డ్లెస్ ఎవరి దగ్గర ఉంది? కార్డ్లెస్ ఇవ్వండి. అరే అది కొంచెం లేపండ్రా, ఇది కొంచెం వాయిస్ అక్కకి లేక రా. ఒక చైరేయమ్మా ఇక్కడ. నానా పింకీ, ఇక్కడ ఒక చైరేయమ్మా. చేయరమ్మా. వద్దంటున్నారా? సరే మరి వద్దులే, కూర్చోక. వద్దా? సరే ఓకే. నన్ను పక్క నుంచో అంటున్నా. సౌండ్ కొంచెం. రెండు సంవత్సరాల క్రితం నేను ఎంతో అనారోగ్యాన్ని గురయ్యాను ప్రభువా. కానీ ఈ రోజు నేను ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇవ్వడానికి ఆ దేవదేవుడు నాకు ఈ స్థితిని అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. నేను అనారోగ్యానికి బాధపడినప్పుడు మా తమ్ముడు, మీ మాస్టర్ గారు తారా ప్రకాష్ నా తమ్ముడు, నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. అక్కడ నువ్వేం బాధపడద్దు, మా చర్చిలో చెప్తాను, వాళ్ళందరూ నీ గురించి ప్రార్థన చేస్తారు, నీకు తప్పక స్వస్థత కలుగుద్ది అని చెప్పాడు. అలాగే నా బిడ్డలు, నా రక్త సంబంధికులు అందరూ నా కోసం ప్రార్థన చేశారండి. మీ అందరి ప్రార్థన వల్ల ఆ దేవుడు నాకు స్వస్థతను అనుగ్రహించారు. ఈ మధ్యనే మా చిన్న పాప తారా ప్రకాష్ మా తమ్ముడు హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్లు ఏం చేస్తే అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. నాకు ఎక్కువగా మాట్లాడటం రాదు, అందుకని
మరి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే జయశ్రీ వదిన ఇందిరా వాళ్ళ అక్క నా కోసం రోజు రాత్రి 9 గంటలకి నా స్వస్థత గురించి ప్రార్థన చేసేవాళ్ళు. వదినకి వేలాది వందనాలు. నాకు ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. చిన్న పాట ద్వారా నా ఇంటిని తెలుపుకుంటాను. కూర్చుంటారా? పర్లేదు కదా. దేవుని దేవిని మరువకుము, ఆయన చేసిన మేలులన్నీయు, ఆయన చేసిన మేలులన్నీయు అనుదినము దేవుని ఎందుకంటే మీ అందరూ చాలా బాగా ప్రేయర్ చేసి ఇలా నిలిపారు. అందుకని నేను కూడా మీకు అందరూ God bless you all. Thank you. థ్యాంక్ యూ. మంచిది, బలలో ప్రవేశిద్దాం. అక్కని దేవుడు సంరక్షించి కాపాడారంటే ఏదో జలుబు దగ్గు జ్వరం నుంచి కాదండి.
మహమ్మారి క్యాన్సర్ నుంచి. ఈ లోక వైద్యులు గ్యారంటీ ఇవ్వాల, కానీ ఆ వైద్యుడు గ్యారంటీ ముందుగానే ఇచ్చాడు నాకు. నీ అక్కని నేను తీసుకోను, తిరిగి ఇస్తాను, ఆ బిడ్డకు ప్రాణహాని చెయ్యను అని నన్ను ముందు ధైర్యపరిచాడు. నేను మీ అక్కని ధైర్యపరిచాను. నాకు వద్దయ్యా, నేను ఆ శ్రమ పడలేదురా, నన్ను వదిలేండిరా, ఇట్లా వెళ్ళిపోతానని ఆమె. ఎక్కడికి వెళ్తావు? అందరం వెళ్ళే వాళ్ళమే. కానీ దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. నీ గురించి సంఘంలో మన రాజశేఖర పాలయ్య గారు వస్తారు కదా, ఆయన దగ్గర నేను చెప్పినప్పుడు ప్రార్థన చేసి ఆయన చెప్పారు, అయ్యా దేవుడు చెప్పమంటున్నాడు, అక్కకి స్వస్థత కలుగుతుంది, అక్కని నేను తీసుకోను అంటున్నాడు. కానీ కొన్ని శ్రమల నుండి ఆ బిడ్డ పోవాల్సిందే. అంటే ట్రీట్మెంట్ అనమాట. ట్రీట్మెంట్లో కొంచెం శ్రమలు ఉంటాయి కదమ్మా, ఆ శ్రమలు కూడా ఈ బిడ్డ పోవాల్సిందే అని దేవుడు నాతో మాట్లాడబట్టి అక్క మొండికేసినా నేను మొండికేసి ఎట్లో దేవుడిని దయ నడిపించాం. మరి ఈరోజు చూశారు కదా, చక్కగా నిలబడి సాక్ష్యం చెప్పింది. మన పద్మమ్మ కూడా అలాంటి సాక్ష్యాలు చాలా చెప్పింది. వారి భర్త గారు విజయ్ కుమార్ గారు, ఆయన మొన్నటికి మొన్న అక్కడ అంచుల, మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు అంచుల దాకా పోయి వచ్చిన వాళ్ళు. ఏడి మా సీను, ఎన్ని సాక్ష్యాలమ్మా, ఎన్ని సాక్ష్యాలు. మీరేమో ఆ సాక్ష్యాలని పట్టించుకోరు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఇది ఎందామా అని ఉంటారు. ఏంటయ్యి? బిర్యానీయా? కరుగు ముక్కలు. రైట్, బల్లలోకి వెళ్దామా? రైట్. ఈరోజు నూతనంగా బాప్తిసం పొందిన 9 మంది ఒకసారి లేచి ఉంటుంటారా? మీరందరూ ముందుకు వచ్చేది చెప్తా, మీకు ముందు ఇస్తాను ఈరోజు. ఎందుకంటే నూతన పరచుము దేవా, నూతన ఆత్మలు, నూతనంగా రక్షించబడిన బిడ్డలు. రండి ఆయన, రండి. ఇంకా నేను రారా రారా చెల్లెక చెల్లెక చెరు ఇటు కొంచెం పక్కరా. ఇటు చూడు, నా పక్కన ఎవరున్నారు. అడిగి తీసుకున్నాడు నా దగ్గరకు వచ్చి. నేను అడిగా, ఎందుకు తీసుకుంటున్నావు అంటే, మా అమ్మ నాన్న తీసుకున్నారు, మా అక్క చెప్పింది మనం పాపంలో పడకుండా ఉండాలంటే బాప్తిసం తీసుకోవాలరా అనిందంట. ఆ ముదురేమన్నా పెద్ద ముదురా అంటే, నువ్వు రావే, ఎదుగో ఈ సైజుకి రక్షణ బాప్తీసం, నీటి బాప్తీసం అడిగి తీసుకున్నారంటే గ్రేట్. ఇంకా గుడ్లు బెటకరించి చూడండి బాప్తిస్తాను లేనప్పుడు. అక్కడ పోయి నుంచో. దేవా స్తోత్రం నాయన. ఏంది సెక్రటరీ గారు, బ్రెడ్ సైజ్ తగ్గించారేంటి ఈరోజు? నేను మీకు మొక్కలు చిన్నవి పెట్టేస్తా. సంతోషంగా ఉండండి అమ్మా. సన్నిధికి వచ్చి కూడా మొహాలు మార్చుకొని ఉంటారు రా కొంతమంది. ఎందుకు? సంతోషంగా ఉండండి, నవ్వండి అమ్మ, ఒకసారి అందరు నవ్వండి. నవ్వితే అంత చక్కగా ఉన్నారో బిడ్డలు. ఇట్లా ఉంటారా? మా బంగారాలు ఎట్టున్నా బాగానే ఉంటారులే మీరు. అమ్మా, పాప క్షమాపణ ముందు ఒప్పుకోలు. యేసయ్యతో చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, ఇప్పటి వరకు నేను చేసిన పాపాలను మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను, దయతో క్షమించండి నాయన. నా నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా చేసిన ప్రతి పాపమును నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా. తెలుసో తెలియకో నేను ఎవరినైనా గాయపరుచుంటే వారిని ఇప్పుడు పోయి నేను క్షమాపణ అడగలేదు కనుక నీ పాద సన్నిధిలో నేను క్షమాపణ అడుగుతున్నాను నాయన అని యేసయ్యని మీరు అడగండి. మీ పాపాలన్నీ క్షమించబడును గాక, నా పాపాలు క్షమించబడును గాక. అలాగే అయ్యా, నాకు కొంతమంది ఉన్నారు, వారు నన్ను శారీరకంగా గాయపరిచారయ్యా, నా హృదయాన్ని గాయపరిచారయ్యా, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారయ్యా, నా గురించి గాసిప్స్
ప్రచారం చేశారయ్యా, నన్ను చులకనగా చూశారయ్యా, హేళనగా మాట్లాడారయ్యా. కానీ నీ ఆత్మ పొందుకున్న నేను, మారు మనసు పొందిన నేను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్న నేను ఇప్పుడు నీ బల్లలో చేయి పెట్టాలంటే ఒక అర్హత ఉండాలి నాయన. అందుకని గుండెల నిండా ఇతరుల మీద ద్వేషం పెట్టుకొని ఈ బల్లలో నేను చేయి పెట్టలేను నాయన, పెట్టకూడదు. కనుక వారందరినీ నేను క్షమిస్తున్నానని ఒక్క మాట మీరు చెప్పండి. యేసే సంతోషించి నీ మీద ఉన్న నిందని తొలగించును గాక. మంచిది. ఈ ప్రార్థన చేసుకున్నారా? చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ని బట్టి తొందరగా చేసుకోండి. నేను ఒక వాక్యం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభువారట ఆ రోజు రాత్రి ఒక రొట్టెని తీసుకున్నారట. రొట్టెని తీసుకొని ఇది నా శరీరము అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు ఎవరికి? తండ్రికి చెల్లించి దానిని విరిచారంట. విరిచిన తర్వాత ఆయన అంటున్నమాట, ఇది నా శరీరం అంటున్న. విరవక ముందు అనలా. ఇప్పుడు కూడా ఇది ఇంతకు ముందు బ్రెడ్, మనిషి తయారు చేయబడిన ఒక పదార్థం. కానీ ప్రభు మీద నమ్మకం ఉంచి నేను మరలా తిరిగి వచ్చే వరకు నా జ్ఞాపకార్థం ఇది చెయ్యండి అని చెప్పిన ఆజ్ఞను మనం పాటిస్తున్నాం కనుక, విరిచాం కనుక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం కనుక ఇది ప్రభు శరీరము. నమ్మిన వారు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ శరీరాన్ని భుజించిన మనతో దేవుడు ఉండునుగాక, మనలోనే ఆయన ఉండునుగాక, మన పాపములను మనకి విడుదల కలుగు చేయనుగాక. వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెలు నేనయ్యా, వీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి చితివి అబ్రామున్ ఆశీర్వదించితివి, అబ్రాహాముగా తండ్రి ఇంటి నుంచి పిలిచితివి, అబ్రాము ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలును విరచితివి, సౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా, ఆ, వీరు యేసయ్యా,
ఆశీర్వదించు యేసయ్యా. వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెనులేనయ్యా, మీరు యేసయ్యా. నీ ఇంటిలోని పిలచితివి ఆశీర్వదించితివి. అబ్రాహామును మార్చితివి. తండ్రి ఇంటిలో అందరికి వచ్చిందిగా. మీకు ఇవ్వబడినటువంటి ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకొని సంతోషంగా ఈ సంవత్సరపు ఈ మొదటి నెల మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో స్వీకరించండి. ఎక్కడ పోయా ఇవాదరకు అమ్మా 25వ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, అంటే ప్రభు శరీరంగా భావించి పంచిపెట్టిన ఆ రొట్టెను తిన్న పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో ఇది తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించుదురు. ఇది బల్ల యొక్క ఉద్దేశం. ఆయన మరణాన్ని మనం ప్రచురించే వారిగా సాక్షులుగా ఉండాలంట, ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. కాబట్టి మనం ఈ గోవలోకి రాకుండా బలహీనంలో రోగంలోకి కొంతమంది అంట అసలు తప్పుకొని పోతున్నారంట, మరణిస్తున్నారంట. అందుకనే మనం ముందు చేసిందేంటి? పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాప హృదయంతో మన శత్రువులను క్షమించాం గనక మన మీదకి ఏ నింద రాకుండా బలలో చేయి పెట్టాం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పానము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పానము, నీ రక్తధారలేయా పాపి కష్టాయమిచ్చును, నీ రక్తధారలేయా పాపి కష్టాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును,
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించుము. నీ రక్తమే నా పాలము. నశించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి ఇందులో పెద్దలు దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నా పాలము. మళ్ళీ ఇస్తా, సరేనా? లాస్ట్ లో ఇస్తాలే, ఇంకా సర్లే. బ్రెడ్ ఇస్తాను, బ్రెడ్ ఇటు. కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించుము. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నా పాలము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు? నా జీవితంలో మొట్టమొదటిసారి ఈ ట్రేలో ఉన్న అన్ని అయిపోయినాయి. ఎప్పుడో ఒక 20 మిగులుతాయి. కృప అంతే. నైనా పంపిస్తాను, నేను మీ దగ్గర పంపిస్తాను. ప్రసాద్ గారు, ఇంకేమైనా ఉన్నాయా బాటిల్స్? ఖాళీ తీసుకురాయ్యా. బాటిల్ కాదు, కప్స్ ఒక 5 చాలు. మీకు ఇవ్వబడినటువంటి ప్రభు రక్తాన్ని, చిన్న ప్రార్థన, ప్రభువా ఇది నీ రక్తం నాయన, నువ్వు మరలా తిరిగి వచ్చే వరకు నీ జ్ఞాపకార్థం దీన్ని చేయమన్నావు. ఈ రక్తము నేను సేవించడం ద్వారా నాలో ఉన్న పాపములు శాపములు తొలగించబడును గాక. నా